సభను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు, పిల్లలకి ఆశీస్సులు, తల్లిదండ్రులకి శుభాకాంక్షలు. సో నేను మీ అందరికీ తెలుసు, ఇదే స్కూల్లో 10th క్లాస్ వరకు చదువుకున్నాను. సో ఈరోజు మన సంస్థ తరపున ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల నుంచి వేల మంది స్టూడెంట్స్ మన ఇన్స్టిట్యూట్లో చదువుకుంటున్నారు. గ్రూప్ 1 ఆఫీసర్స్ అయ్యారు, గ్రూప్ 2 ఆఫీసర్స్ అయ్యారు, ఎస్ఎస్సి జాబ్స్ తెచ్చారు, బ్యాంక్ జాబ్స్ తెచ్చుకుంటున్నారు, ఇంకా చాలా చేస్తున్నారు. మన స్కూల్లోనే చదువుకున్న ఒక అబ్బాయి, కరగాం అబ్బాయి, సత్యం తన పేరు, మీకు ఎవరికన్నా తెలుసో లేదో. సో ఆ అబ్బాయి కూడా మన దగ్గర సివిల్స్ కోచింగ్కి వచ్చాడు. నేను అప్పుడు చెప్పాను, మన స్కూల్లో చదువుకున్న పిల్లలందరికీ నేను క్లాసెస్ అన్ని ఫ్రీగా చెప్తానని. ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్లో సివిల్స్ కోచింగ్ 1,50,000 రూపాయలు ఆ అబ్బాయికి కంప్లీట్గా ఫ్రీగా ఇచ్చాను. ఇన్స్టిట్యూట్కి వస్తున్నాడు, రోజుని బుద్ధిగా చదువుకుంటున్నాడు. ప్రధానంగా ఒక 1 వీక్ బ్యాక్ మన సార్తో బాబురావు మేషర్కి కాల్ చేశాను, 10-15 డేస్ బ్యాక్. మనసుకు ఒక థాట్ వచ్చింది, మా తల్లిదండ్రుల ఆశీస్సులు, నాకు చదువు చెప్పిన టీచర్ల యొక్క ఆశీస్సులు, ఊరి యొక్క అభిమానం అన్నీ మంచిగా కలిసి వచ్చాయి. ఇన్స్టిట్యూట్ మంచి పొజిషన్లో ఉంది, 2 రాష్ట్రాల్లో మంచి పేరు తెచ్చుకుంది. సో ఇలా ఉన్నప్పుడు నేను నా ఊరికి ఏదో ఒకటి చెయ్యాలి, నా స్కూల్కి ఏదో ఒకటి చేయాలని చెప్పి నాకు మనసు ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో తల్లిదండ్రులు ఎలాగో నా బడి, నా ఊరు అలాగా, స్కూల్ నా తల్లి, ఊరు నా తండ్రి అనుకుంటాను. తల్లిదండ్రులకి ఎలాగైతే మనం రుణపడి ఉంటామో, ఊరికి, స్కూల్కి అలాగే రుణపడి ఉండాలని నేను ఎప్పుడు మనసులో కోరుకుంటూ ఉంటాను. సో ఈ రోజుకి రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందేమో అనుకుంటున్నాను మనసులో. ఎందుకంటే ఈ రోజు నుంచి ఈ స్కూల్ని నేను పూర్తిగా దత్తత తీసుకుందామని నిర్ణయం తీసుకున్నాను. సో ఏదైనా చిన్న అవసరం వస్తే తీర్చడం అని కాదు, స్కూల్కి ఏ అవసరం వచ్చినా సరే నా ఫోన్ నెంబర్ హెచ్ఎం గారి దగ్గర, టీచర్ల దగ్గర, అందరి దగ్గర ఉంటుంది. ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేయొచ్చు. ఏ నీడ్ ఉన్నా సరే నేను ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాను. సో అమౌంట్ ఇంత అని చెప్పి పెట్టుకోవట్లేదు. ప్రస్తుతానికి సంవత్సరానికి ఒక 1,00,000 రూపాయలు మినిమం పెట్టుకున్నాను. ఆ పైన మీరు ఎంతైనా సరే పర్లేదు, వెళ్దాం. అత్యవసరం, ఖచ్చితంగా ఇది అవసరం ఉంది, ఇది లేకపోవడం వల్ల స్కూల్ వెనకబడుతుందని మీరు ఏ విషయంలో భావించినా సరే మీరు నాకు ఒక్క ఫోన్ కాల్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. అండ్ ఇది 1 సంవత్సరంతో ఆగదు. స్కూల్ ఉన్నంతకాలం, నేను ఉన్నంతకాలం ఈ సపోర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఈరోజు మీ అందరి ముందు చెప్తున్నాను, అవకాశం ఉన్న వాళ్ళు ఎలాగో చదివించుకుంటారు, అవకాశం లేని వాళ్ళు, పిల్లలకి ఏమైనా సపోర్ట్ కావాలన్నా, పుస్తకాలు కావాలన్నా, బట్టలు కావాలన్నా, ఏం కావాలన్నా మీరు టీచర్లకి చెప్పండి, టీచర్లు నాకు చెప్తారు. నా వైపు నుంచి మీకు సపోర్ట్ వస్తుంది. స్కూల్కి ఏమైనా బిల్డింగ్ ప్రాబ్లం ఉన్నా, స్పీకర్ ప్రాబ్లం ఉన్నా, ఏ ఇష్యూస్ ఉన్నా ఇమీడియట్గా నేను రెస్పాండ్ అవుతాను. ఊరు కోసం చేస్తున్న దానికి ఇది అదనం. సో ఊరు కోసం చేసేది సెపరేట్, ఇది స్కూల్ కోసం నా వంతు కంట్రిబ్యూషన్. సో అందరూ దీన్ని ఉపయోగించుకోండి, మంచిగా చదువుకోండి. అండ్ తర్వాత ఇది ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఈ స్కూల్లో చదువుకున్న తర్వాత మీరు తర్వాత ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలనుకుంటే, రైల్వే నుంచి సివిల్ సర్వీసెస్, ఐఏఎస్ వరకు అన్నింటికి LTX క్లాసెస్ మన ఇన్స్టిట్యూట్ కోచింగ్ ఇస్తుంది. సో ఎవరు వచ్చినా సరే మన స్కూల్లో చదువుకున్న పిల్లలకి కంప్లీట్గా ఉచితం. మన స్కూల్లో చదువుకున్న పక్క ఊరి పిల్లలకి కూడా, బసివాడ పిల్లలవని, టెక్కలపాడు పిల్లలవని, కరగాం పిల్లలవని, ఎవరైనా సరే మన స్కూల్లో చదువుకుంటే మన ఇన్స్టిట్యూట్లో అది 1,00,000 రూపాయలు కావచ్చు, 2 లక్షలు కావచ్చు, 3 లక్షల రూపాయల ప్రోగ్రామ్ అయినా మీకు ఫ్రీగా వస్తుంది. ఇది నా మాట. నుంచి రావాలి, ఎస్ఎస్సి బ్యాంక్ జాబులు తెచ్చుకోవాలి, సివిల్స్ జాబ్ తెచ్చుకోవాలి, గ్రూప్ 2 తెచ్చుకోవాలి, గ్రూప్ 1 తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతోమంది వచ్చాయి మన ఇన్స్టిట్యూట్ నుంచి, మన ఊరు పిల్లలు వస్తే నాకు ఇంకా ఆనందం. సో దానికోసమే నా ప్రయత్నం. థ్యాంక్ యూ వెరీ మచ్. వ్యక్తికి మనం అందరం ఉన్నాం, సమన్వయంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సురేష్, మా గ్రామానికి ముందు పెట్టే నువ్వు, ఎందుకంటే చాలా అవసరాలు ఉన్నాయి, నువ్వు తీర్చాల్సిన టైం ఉంది, తీర్చాలి కూడా, తీరుస్తామన్నావు. కాబట్టి మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.